ఇది సెకండ్ డే మార్నింగ్ తీసుకున్న వీడియో. ముందు మా అమ్మ రెడీ అయిన తర్వాత నేనైతే రెడీ అయ్యాను. లేదంటే మాత్రం పిచ్చ తిట్లు తిట్టి చివాట్లయితే పెట్టేస్తది, నువ్వు ఆలస్యం చేసావా అని. ఇక నేనొచ్చేసరికి నా కూతురు ఏం చేసిందంటే వాళ్ళిచ్చిన సరుకులో మేము తీసుకెళ్ళినవన్నీ పెట్టింది. ఇక మా అమ్మ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడైతే మాత్రం చెట్టుకు గులాబీ పువ్వు పూసిందంట. నా కూతురికైతే మాత్రం తీసుకుని వచ్చింది గోల్డ్ స్పాట్ కలర్, అదేనండి ఆరెంజ్, మా అమ్మ అయితే అలా పిలుస్తుంది. ఇక ఈ శారీ వచ్చేసి అయితే నాది కాదు, మా మరదలితే తీసుకుని రమ్మని చెప్పారు. నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టము, ఎందుకంటే కలర్ కాంబినేషన్ మాత్రం అదిరిపోద్ది అనమాట. ఇక నాకైతే ఇచ్చింది కట్టుకోమని. ఇక తనైతే ఒక డ్రెస్ అయితే తెచ్చుకుని వేసుకుంది. ఇక పొద్దున్నే బయటకు వచ్చి చూసేసరికి మాత్రం ఎంత చల్లగా ఉందంటే, అలాగే మేముండే రూమ్ ఎదురు చిన్న పార్క్ లాగా అయితే ఉంది. నాకు ఎంత బాగా నచ్చిందో. వెళ్ళి ఫొటోస్ దిగుదాం అనుకున్నాను. అమ్మో పొద్దున్నే ఫొటోస్ అంటే మా వాళ్ళు అస్సలు ఒప్పుకోరనమాట, పని పాట ఏం లేదంటారని చెప్పి అలా నుంచి వ్యూ అయితే మాత్రం ఆస్వాదిస్తూ ఉన్నాను. ఇక అందరం రెడీ అయిన తర్వాత గుడికి అయితే బయలుదేరైతే వెళ్ళాము. ఇక దర్శనం చెప్పాలంటే చాలా బాగా అయితే మాత్రం జరిగింది. అస్సలు రష్ అనేది లేదు. పొద్దున్నే దర్శనం మనసుకి హాయిగా ప్రశాంతంగా ఏదో ఒక తెలియని ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే మాత్రం. ఇక ప్రసాదం అయితే మాత్రం పెడుతున్నారని పులిహోర కోసం అయితే వెళ్ళాము. ఆల్రెడీ మాకు లడ్డు ఇచ్చారు. ఇక పులిహోర కనపడితే ఎవరైనా వదులుతారా, అస్సలు నేనైతే వదలను. పులిహోర బచ్చు అనమాట, వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నాను. నిజం చెప్పాలంటే పులిహోర మాత్రం చాలా టేస్ట్ అయితే ఉంది. ఇక్కడ నా మేనల్లుడు వచ్చేసి అయితే మాత్రం పంచికట్టు వేశాడు. చిన్ని అడుగులు వేసుకుంటూ ఒకటే పరిగెత్తుతున్నాడు. ఇక కొంచెం సేపు అయితే మాత్రం అక్కడ కూర్చుని ఫొటోస్ ఇవైతే తీసుకుని వచ్చాము. ఇంతటితో వీడియో అయితే అయిపోలేదు. నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చూసామనేది చెప్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.